నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి సిట్ ద్వారా. మరి ముఖ్యంగా ముప్పిడి అవినాష్ రెడ్డి ఆల్రెడీ సిట్ అధికారులకి లొంగిపోయారు. అయితే దీని మీద లోతుగా విచారించే కొద్దీ అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ముఖ్యంగా పాత్ర తోడు అల్లుళ్ళు అనేది ముఖ్యంగా వినిపిస్తుంది. మరి ఇంకా వీళ్ళ దందా ఏ విధంగా ముందుకు సాగిందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి కావచ్చు, ఇద్దరు తోడు అల్లుళ్ళు. ఇక్కడ సహజంగా జరుగుతున్న విషయం ఏంటంటే ఏ బ్రాండులకి ఆర్డర్ ఇవ్వాలి. కేసు అంటే 48 బాటిల్స్ ఉంటాయి, క్వార్టర్ బాటిల్స్. ఒక్కొక్క కేసుకి 150 రూపాయల నుంచి 160 రూపాయల దాకా ఎవరికి ఆర్డర్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు డబ్బులు వీళ్ళ మనుషులు వెళ్ళి వసూలు చేసుకుంటారు. ఎవరు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ ఏదైతే ఆర్డరు తీసుకునే వాళ్ళు ఉంటారో తయారీదారులు, మద్యం తయారీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు మనుషులు పంపిస్తారు, ఆ డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. ఆ డబ్బుల్లో ప్రధాన భూమిక అంటే A7గా ఉన్నటువంటి ఇతను ప్రధాన భూమిక ఇతను కూడా నిర్వహించాడు అనేది ఇప్పుడు మనకు వెలుగు చూపుతున్నటువంటి సిట్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోటి నివేదిక. దీంతోపాటు 225 కోట్ల రూపాయలు ఇతని ద్వారా 225 కోట్ల రూపాయలు ఇతని ద్వారానే మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీలకు కావచ్చు, వివిధ కంపెనీలకి దారి మళ్ళీ అని చెప్పని ఈరోజు స్పష్టంగా సిట్టు వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ అవినాష్ రెడ్డి, మళ్ళీ అవినాష్ రెడ్డి అంటే ఇంకోళ్ళు అనుకుంటారు, ముప్పిడి అవినాష్ రెడ్డి. ఈ అవినాష్ రెడ్డి అన్ని దారులు మూసుకుపోయి ఎప్పుడైతే దీని మీద సిట్టు వేశారో విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు, సుప్రీం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడు. ఇక ఏ దిక్కు లేదు కాబట్టి సుప్రీం న్యాయస్థానం లొంగిపోమ్మంటే వచ్చి లొంగిపోయాడు. గమనించుకోండి, ఇక్కడ లొంగిపోమ్మంటే లొంగిపోయాడు. అంటే అతని మీద అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత కూడా ప్రభుత్వం దుందుడుకు చర్యలు ఎక్కడా పాల్పడలేదు, కక్షపూరితంగా ఎక్కడా వ్యవహరించట్లేదు, ఎవరి మీద వ్యవహరించట్లేదు. గమనించుకోవాలి, న్యాయస్థానాలకు వెళ్తున్నారు, వాళ్ళ అభ్యర్థనని న్యాయస్థానం ముందు పెడుతున్నారు, న్యాయస్థానం పరిశీలిస్తుంది, కొంతమందికి అవకాశాలు ఇచ్చింది, మళ్ళీ వాళ్ళ మీద విచారణలో తేలినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం వాటిని పరిశీలించి బాబు ఇప్పటివరకు మీకు ఇచ్చిన వెలుసుబాటు చాలు, మీరు అర్జెంటుగా వెళ్ళి లొంగిపోండి అని చెప్పని న్యాయస్థానం ఇక ఎక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా సుప్రీం న్యాయస్థానమే వాళ్ళకి ఈ విధమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి లొంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు సిట్టు వాళ్ళు బయటపెట్టిన అంశాలు కనుక మనం చూసుకుంటా ఉంటే 3,500 కోట్ల రూపాయలు. ఇక్కడ అవినాష్ రెడ్డి ఈరోజు వచ్చి లొంగిపోయాడు. అలాగే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు, సత్యప్రసాద్ని అతను కూడా విచారించారు, మళ్ళీ రేపు పొద్దున కూడా అతను కూడా విచారిస్తారు. అసలు వీళ్ళందరినీ విచారిస్తున్నారు, లొంగిపోతున్నారు, అంతవరకు బాగానే ఉంది, అరెస్ట్ చేస్తున్నారు. అసలు విజయసాయిరెడ్డి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మిగిలిన వాళ్ళందరికీ ఈరోజు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు విజయసాయిరెడ్డే కదా చాలా విషయాలు చెబుతున్నారని చెప్పి కొంతమంది అడగవచ్చు. చాలా విషయాలు చెబుతున్నాడు విజయసాయిరెడ్డి, అనుమానం ఏం లేదు. ఏమని చెబుతున్నాడు? జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, ఇది కర్త క్రియ కర్మ అంతా కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డే, అతనే ఇవన్నీ చేశాడని చెప్పని జగన్మోహన్ రెడ్డిని రక్షించే కార్యక్రమం చేపట్టాడు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఈ పాలసీ రూపకల్పన చేసింది విజయసాయిరెడ్డి ఇంట్లో. అసలు ఆ ఇంట్లో చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ముందు దాని మీద అతను అరెస్ట్ చేయాలి. పాలసీని తయారు చేయాలి అంటే బెవరేజీకి సంబంధించిన దానికి వాళ్ళ యొక్క ఛాంబర్లోనో, మంత్రి గారి ఛాంబర్లోనో, లేకపోతే ఆ సెక్రటరీకి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో దాని గురించి డిస్కషన్ చేసి మంచి చెడులు మాట్లాడుకొని ఒక రూపానికి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆయన కూడా చూసుకొని మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం వాళ్ళందరూ కూడా ఆమోదిస్తే దాన్ని అమలు చేయాలి, ఒక పాలసీ అనే దాన్ని. మరి ఏమీ లేకుండా విజయసాయిరెడ్డి తన సొంత ఇంట్లో అవినాష్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు దీనికి సంబంధించి మిథున్ రెడ్డి అంటే ఎంపీ
మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, అలాగే సత్యప్రసాద్, విజయసాయిరెడ్డి వీళ్ళు కూర్చొని దాన్ని రూపకల్పన చేశారు. రెండోది అరవిందో ఫామ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి రుణం కూడా ఇప్పించాడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి. గమనించుకోవాల్సిన అంశం. మరి ఇవన్నీ చేసింది విజయసాయిరెడ్డి కదా. మరి విజయసాయిరెడ్డి పాత్ర ఇందులో లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఇన్ని జరిగిన తర్వాత కూడా విజయసాయిరెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు అనేది అందరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయం. అతను కూడా ఒకవేళ అప్రూవర్గా మారిపోయాడా? మారిపోతే అది ఇంకా ప్రకటించలేదు. కానీ ఈరోజు అప్పుడప్పుడు వచ్చి కొన్ని మాటలు చెప్పేసి కేసీఆర్ రాజశేఖర రెడ్డి మీద మాట్లాడుతూ నేను వాళ్ళు కొంత వరకే బట్టలు ఇప్పారు, నేనైతే పూర్తిగా బట్టలు ఇప్పుతాను, నా దగ్గర పూర్తి సమాచారం ఉందని చెప్పని విజయసాయిరెడ్డి చెప్తానే ఉన్నాడు. అయినా సరే అతని జోలికి వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ నారాయణ స్వామి గారిని ఉప ముఖ్యమంత్రి, ఆ రోజు ఈ శాఖ మంత్రి, ఆయన్ని వయసరిచ్చి ఆయన ఇంటికి వెళ్ళి విచారించి వచ్చేసారు. మరి ఆయన సంతకం పెట్టింది ఆయనే కదా. అంటే తదుపరి అరెస్ట్ ఆయనకే ఉంటుంది. ఆ తర్వాత సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? ఇప్పుడు ఈ 350, ఇప్పుడు ఇతను 225 కోట్ల రూపాయలు దారి మళ్లించారని చెప్పని ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి అభియోగం. 3500 కోట్ల రూపాయలు ముడుపులు అందినాయి అని చెప్పని సిట్ నివేదిక. అట్లాగే ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు స్పష్టంగా పార్లమెంట్లో చెప్పారు, కొన్ని వేల కోట్ల రూపాయలు హవాలా రూపేణ విదేశాలకి తరలించారు అని చెప్పని. ఇవన్నీ చూసుకుంటా ఉంటే 3500 కోట్ల దగ్గర ఆగలేదనేది అందరికీ స్పష్టంగా తెలుసు. కారణం ఏంటంటే అది వాళ్ళ దగ్గర నుంచి ముడుపులుగా తీసుకున్నటువంటి డబ్బులు మాత్రమే అవి. కానీ ఈ మద్యం వ్యాపారం ప్రభుత్వం ద్వారా చేయించడానికి ఎవరైతే మద్యం తయారుదారులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన డిస్టిలరీలకు సంబంధించిన వాళ్ళని నయానా భయానా బెదిరించేసి, వీళ్ళు పేర్లు వాళ్లే, నిర్వహించింది మొత్తం వీళ్ళే కాబట్టి ఒక 654 మద్యం దుకాణాల్లో ప్రభుత్వమే ఎలాంటి అంటే ప్రభుత్వం నడిపినప్పుడు లెక్కలు కూడా ఉండాలి కదా. కానీ అక్కడ ఎవరు ఇన్వాయిస్లు ఏమి లేకుండా, లెక్కలు లేకుండా అది నడిపారని చెప్పని ఆ విషయాలు కూడా ఈరోజు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు, 3500 కోట్ల రూపాయలతో ఆగలేదు. ఇది ముడుపులు. కానీ దీని మీద ఎంత సంపాదించారు? ఇప్పుడు 100 రూపాయలు 90 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలు చేశారు. ఈ 160 రూపాయలు ఎవరికి వెళ్ళి? మామూలుగా ఎట్లా ఉంటుందంటే దాన్ని తయారు చేసింది 30 రూపాయలు అయితే ట్యాక్సుల రూపేణా, రవాణా రూపేణా, వీళ్ళ కమిషన్ల రూపేణా అన్నీ కలిపి వీళ్ళు అమ్ముకునేటప్పటికి 90 రూపాయల కాడికి అమ్మేవాళ్ళు. అంటే 2 రోట్లు అదనంగా అమ్మేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వానికి లెక్కలు ఇవ్వకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అమ్ముకున్నారు అంటే ఈ డబ్బులన్నీ వాళ్ళకి మిగిలినట్టే కదా. అంటే ఇది ఒక స్కామ్ కింద లెక్కే కదా. కాబట్టి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటా ఉంటే ఇది 3500 కోట్లతో ఆగలేదు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. సార్, ఈ కేసుకు సంబంధించి అందరూ అరెస్ట్ అవుతున్నారు, బెయిల్ మీద మళ్ళీ బయటకు వెళ్తున్నారు, ఒక్కరు కూడా నిజాలు ఒప్పుకోవట్లేదు అంటే ఇంకా కేసీఆర్ రాజశేఖర రెడ్డి బయటికి రాలేదు కదా. అతనే ఏమన్నా కదా. ఇప్పుడు 200 రోజులు ఒక్కోళ్ళని లోన పెట్టారు కదా. మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఉన్నాడు కదా. ఈరోజు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన బెయిల్ని ఒకసారి మళ్ళీ పరిశీలించమని చెప్పి మళ్ళీ వెళ్ళారు కదా న్యాయస్థానానికి. జరుగుతూ ఉన్నాయి. కాకపోతే కొంత వేగం మందగించింది అనేది మాత్రం వాస్తవం. అవును. థ్యాంక్ యూ సార్.